అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, లేదంటే ప్రభువులో నమ్మకంగా యథార్థంగా జీవించాలి అనుకునే వాళ్ళకి, ఇంకా బాగా చెప్పాలంటే ప్రతి విషయాన్ని కూడా వాక్యానుసారంగా తీసుకువెళ్ళాలి అనే వాళ్ళకి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇది కూడా దేవుడు చేసిందే కదా, ఇది చేస్తే ప్రాబ్లం ఏంటి అనే ప్రశ్న అనేది వస్తూ ఉంటుందండి. ఉదాహరణకి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది, ఆ ప్రాంతంలో నువ్వే వెళ్ళి ప్రార్థన చేయాలి. అదే పరిస్థితుల్లో నీకు బాగా తెలిసినటువంటి వాళ్ళు నువ్వు ఒకానొక సందర్భంలో పూర్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేదా ఒకానొక సందర్భంలో ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు దేవుడు వాళ్ళని పంపించి నీకు ఓదార్పునిచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక వివాహానికి నిన్ను ఆహ్వానించారు. కానీ ఒక వ్యక్తి బాధల్లో ఉన్నాడు, ఆ వ్యక్తికి ప్రార్థన చేయవలసిన అవసరం కూడా నీకు వచ్చింది. ఈ సందర్భంలో జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇటువైపు వెళ్ళాలా అని కన్ఫ్యూజన్లో ఉంటాం. ఈ ఎగ్జాంపుల్ కాదులే కానీ ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్స్ చాలా వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనకు వచ్చే ప్రశ్న, ఇది కూడా దేవుడు చేసిందే కదా, మరి నేను ఏది తీసుకోవాలి అనే ప్రశ్న అందరికీ వస్తుందండి. అప్పుడు దేవుని యొక్క వాక్యం మనతోనే చక్కగా మాట్లాడుతుందండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే 10వ అధ్యాయం మనం చూద్దామండి. 23వ వచనం మనం చూద్దామండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. కనుక మనం మనసులో బాగా గుర్తుంచుకోవాలండి, అన్ని విషయాల్లో మనకి స్వతంత్రం ఉంది. మనకి వివాహానికి వెళ్ళే స్వతంత్రం ఉంది, అలాగే ప్రార్థన చేయడానికి వెళ్ళే స్వతంత్రం కూడా ఉంది. ఇంకా బాగా చెప్పాలంటే దేవుడు చేసినటువంటి ద్రాక్ష పళ్ళను ఉపయోగించి జ్యూస్ తాగే స్వాతంత్రం ఉంది, అలాగే వాటి ద్వారా వైన్ తాగే స్వాతంత్రం కూడా ఉంది. మందు షాపుల్లో అమ్మే వైన్ దేవుడు చేసినటువంటి గ్రేప్స్ నుంచే వస్తుంది. దేవుడు చేసినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి మెటీరియల్ ద్వారానే వాటిని చేస్తున్నారు. అలాగే మెడికల్ షాప్లో ఉండే మందులు కూడా దేవుడు చేసినటువంటి ప్రకృతి ద్వారానే మెడిసిన్స్ చేస్తున్నారు. అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్స్ కూడా దేవుడు చేసినటువంటి ప్రకృతి నుంచే వస్తున్నాయి. దేవుడు చేయకుండా ఏది లేదు. కానీ దేవుడు ఒక విషయం మనకి తెలియజేస్తున్నారు, ఏంటంటే అన్ని విషయముల యందు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. ఇంకా మనం చూస్తే అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. మనం చేసే పని వలన క్షేమం కలగాలి, అభివృద్ధి కలగాలి. అనగా క్షేమ అభివృద్ధి కలిగినట్లయితే ఆ పని మనం చేయొచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే పిల్లరా, మన ఒక్కరి కొరకే క్షేమాభివృద్ధి కాదులే కానీ తర్వాత మనం చూడొచ్చు 24వ వచనం మనం చూస్తే, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అని మనకు మాత్రమే కాదులే కానీ ఎదుటి వారికి కూడా మేలు కలిగేలాగా మనం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళగలగాలి. ఆ పని చేయటం వలన నీవు మాత్రమే ఆనందంగా ఉంటావా, లేదంటే మిగిలిన వాళ్ళు ప్రభువులో బలపడతారా, మిగిలిన వాళ్ళు కూడా మేలు పొందుకుంటారా అనే విషయాలు మనం ఆలోచించుకొని ఏ పనైనా మనం చేయటం ద్వారా అది వాక్యానికి అనుకూలంగా ఉండి దాని ద్వారా అనేక మంది జీవితాలలో వెలుగులు నింపే విధంగా, మనం మాత్రమే అభివృద్ధి పొందకుండా, మనం మాత్రమే హ్యాపీగా ఉండకుండా మన ద్వారా 10 మంది హ్యాపీగా ఉండేలా మనం ఒక మంచి నిర్ణయాలు మనం ఆలోచించి తీసుకుంటే తప్పకుండా దాని ద్వారా దేవునికి ఎంతగానో మహిమ కలుగుతుంది. కనుక ప్రియులారా, కన్ఫ్యూజన్ లేకుండా క్రిస్టల్ క్లియర్గా మనం ముందుకెళ్ళాలంటే దేవుడు అందించినటువంటి వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మనకి స్పష్టత వచ్చేస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాల తండ్రి మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా అందరి జీవితాల్లో ప్రభువా ఇంకా అనేకమైనటువంటి మేలులు దయచేయండి, సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో ప్రభువా కృంగినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కృంగిన హృదయాన్ని మా తండ్రి లేవనెత్తండి. మీ కొరకు తండ్రి స్థిరపడినట్లుగా, బలపడినట్లుగా కృప చూపించండి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకునే ధన్యతను అందించండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా మీకు పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరచండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితాలు జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి కూర్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.